ఉమ్మడి మెదక్ జిల్లాలో తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు చేజిక్కించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎక్కువగా చూపెట్టలేకపోయింది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలలో బీఆర్ఎస్ పూర్తిగా వెనుకబడిపోయింది. కాంగ్రెస్ ఏకపక్ష విజయాలను నమోదు చేస్తుంది. ఈ 2 ఉమ్మడి జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాలో 75 నుంచి 80% మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ ను కూడా కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకునే అవకాశాలున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా మెదక్ లో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలను గెలుస్తుంది. దీంతో పాటు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ కు సంబంధించి ఇక్కడ మరో రకమైన ఫలితాలు వెలువడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ తన ఆధిక్యతను చాటుకుంటుంది. కార్పొరేషన్ లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతను చాల్చుకుంటే మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకవైపు దూసుకుపోతున్న క్రమంలో బీఆర్ఎస్ నుంచి ఒక సంచలనమైన నిర్ణయం వచ్చింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారి కాంగ్రెస్ లో చేరారు. ఈ 10 మందికి కూడా బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేసింది. ఒకవేళ విప్పును ధిక్కరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కనుక ఓటేసినట్లయితే ఆ ఎమ్మెల్యేలు అనర్హత పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అనర్హత పిటిషన్ సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్న ఈ తరుణంలో బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఓటేయకుండా ఉండే అవకాశం ఉంటుంది. వారు విప్పును ధిక్కరించి ఓటేసే పరిస్థితి లేదు. అదేవిధంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గుర్తు ద్వారా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత జాగృతి పార్టీ నాగర్ కర్నూలు జిల్లాలో ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది చాలా కీలక పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా జనసేన పార్టీ కూడా ఒక స్థానంలో నేరేడు పల్లిలో ఒక స్థానాన్ని, ఒక వార్డును కైవసం చేసుకుంది. అదేవిధంగా వడ్డేపల్లి, ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు ద్వారా పోటీ చేసిన కల్వకుంట్ల కవిత జాగృతి పార్టీ వడ్డేపల్లి మున్సిపాలిటీని దక్కించుకుంది. 10 స్థానాలుంటే 8 వార్డులను గెలుచుకుంది. ఒక వార్డు కాంగ్రెస్ పార్టీ, మరో వార్డు బీఆర్ఎస్ గెలుచుకుంది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇలా మున్సిపల్ కార్పొరేషన్ రిజల్ట్స్ అయితే ఒక్కొక్కటిగా వస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను చాటుకుంటుంది. కానీ బీఆర్ఎస్ నుంచి ఊహించని రీతిలో ఎదురుగాలి వచ్చిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ ఊహించని రీతిలో పోటీనిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ చాలా స్పష్టమైన ఆధిక్యత. తొర్రూరులో మాజీ మంత్రి ఎర్రవెల్లి దయాకర్ రావు ఉన్నారు. ఆయన తొర్రూరు మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. 9 వార్డులను ఏకపక్షంగా బీఆర్ఎస్ గెలుచుకుంది. అక్కడ 15 వార్డులుంటే 9 వార్డులు బీఆర్ఎస్, 6 వార్డులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాబట్టి ఎక్స్ అఫీషియో ఓటు బీఆర్ఎస్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆడ బీఆర్ఎస్ గెలుస్తుంది. అదేవిధంగా భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. అక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది. పరకాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పరకాల్లో బీజేపీ 3 స్థానాలు ఇప్పటికే గెలుచుకుంది. బీఆర్ఎస్ 4, 7 అయినాయి. అదేవిధంగా ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ 7 స్థానాలను గెలుచుకుంది. అంటే ఆడ టఫ్ ఫైట్ కొనసాగుతుంది. కానీ బీజేపీ, బీఆర్ఎస్ కలిసి అక్కడ మున్సిపాలిటీని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. డోర్నకల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నువ్వా నేను అన్నట్టు తలపడుతున్నాయి. కానీ ఎక్స్ అఫీషియో ఓటు ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఎక్స్ అఫీషియో ఓటుతో డోర్నకల్ను కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. మర్పెడలో కాంగ్రెస్ ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేసుకుంది. కేసముద్రంలో ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి సొంత మండలం అది. కానీ అక్కడ బీఆర్ఎస్ కి 8, కాంగ్రెస్ పార్టీకి 8 వార్డులు గెలుచుకుంది. ఇక్కడ టఫ్ ఫైట్ ఉంది. ఇక్కడ ఎక్స్ అఫీషియో ఓటు ఎవరికి లేదు. కాబట్టి ఆడ పరిస్థితి ఇబ్బందిగానే ఉంది. అదేవిధంగా మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీ 11 వార్డులు గెలుచుకుంటే బీఆర్ఎస్ 13 వార్డులు గెలుచుకుంది. సిపిఎం 3, సిపిఐ 3, 4 స్వతంత్ర వార్డు సభ్యులు గెలిచారు. అంటే సిపిఐ, సిపిఎం స్వతంత్ర వార్డు సభ్యులను తీసుకొని కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ను దక్కించుకునే అవకాశం ఉంది. అక్కడ 2 ఎక్స్ అఫీషియో ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళీ నాయక్ ఉన్నారు, ఎంపీ బలరాం నాయక్ ఉన్నారు. ఈ 2 ఓట్లు కూడా కాంగ్రెస్ కలిసి వస్తుంది కాబట్టి మహిబాద్ స్థానాన్ని కూడా చేజెక్కించుకుంటుంది. ఇక డోర్నకల్ విషయానికి వస్తే డోర్నకల్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా విజయాన్ని నమోదు చేసింది. అక్కడ గెలిచే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం జనగామలో మళ్లీ విచిత్రమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. జనగామకు వచ్చేసరికి చాలా పోటాపోటీ ఉండే అవకాశం ఉంది. జనగామలో మొత్తం వార్డులలో 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇక్కడ ఇండిపెండెంట్ వార్డు సభ్యులు గెలిచిన వారు కీలకం కాబోతున్నారు. ఈ 4 ఎటువైపు పోతే వారు ఆ పార్టీ మున్సిపల్ చైర్మన్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డికి ఎక్స్ అఫీషియో ఓటు బీఆర్ఎస్ కు ఉంది. కాంగ్రెస్ పార్టీకి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓటు కాంగ్రెస్ పార్టీకి ఎక్స్ అఫీషియో ఓటు ఉంది. కాబట్టి 4 వార్డు సభ్యులు గెలిచారు. ఆ 4 కీలకంగా పోతున్నారు. ఆ 4తో పాటు ఒక వార్డును
సిపిఎం గెలుచుకుంది. ఈ నలుగురు ఒకటి సిపిఎం, 5గురు ఎవరికి మద్దతు ఇస్తే అక్కడ వారికి వచ్చే అవకాశం ఉంది. వర్ధనపేట కౌంటింగ్ ఇంకా కొనసాగుతుంది. వర్ధనపేట కౌంటింగ్ పైన ఇంకా క్లారిటీ లేదు. బీజేపీ బీఆర్ఎస్ నువ్వా నిన్న అన్నట్టు తలబడుతున్నాయి. ఒక ఇండిపెండెంట్ వార్డు సభ్యుడు కూడా గెలిచాడు. కానీ చూడాలి ఎవరు గెలుస్తారు, ఇక్కడ ఏంటనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్ ఆఫీషియో ఓటు ఒకటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాగరాజుకుంటుంది. 2 బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీగా ఉన్నారు, కానీ అతనికి కూడా విప్పు వర్తిస్తుంది. అతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కాబట్టి కాంగ్రెస్ కు అతను ఓటేస్తాడా లేదా, విప్పు ధిక్కరించి ఓటేస్తే న్యాయస్థానాల నుంచి కొంత ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంపీ కడియం కావ్య ఉంది, ఆమె ఓటు కనుక వర్ధన్నపేటలో పెట్టుకుంటే ఎంపీ ఎమ్మెల్యే 2 ఎక్స్ ఆఫీషియో ఓట్లతోటి, అదేవిధంగా ఒక ఇండిపెండెంట్ ఉన్నారు కాబట్టి ఈ 3 ఓట్లతోటి ఏమైనా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ దక్కించుకుంటుందా చూడాల్సి ఉంటుంది. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉంటే మెజారిటీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అందులో ఎక్కువగా ఎక్స్ ఆఫీషియో ఓట్లు, లేకుంటే ఇండిపెండెంట్ల ఓట్లు, లేకుంటే సిపిఎం సిపిఐల ఓట్లు, లేదంటే భారతీయ జనతా పార్టీ సంబంధించిన వార్డు సభ్యులు, వీరందరినీ కలుపుకొని మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందా లేదా కొన్ని వదులుకుంటుందా చూడాల్సి ఉంటుంది. చాలా క్లియర్ గా గెలిచింది బీఆర్ఎస్ అయితే. ఒకటి తొర్రూరును చూడాల్సి ఉంటుంది. తొర్రూరుకు చాలా క్లారిటీగా బీఆర్ఎస్ గెలుచుకుంది. ఇక్కడ ఎర్రవెల్లి దయాకర్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, ఇక్కడ గెలుచుకుంది. అయితే సుధాకర్, మరొకటి చూసినట్లయితే ఇటువైపు క్యాంప్ రాజకీయాలు కూడా బాగా జోరందుకున్నట్లుగా కూడా కనిపిస్తోంది. అందరినీ ఎవరైతే గెలిచారో వార్డు మెంబర్స్ వాళ్ళందరినీ కూడా క్యాంప్స్ కు పంపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అలానే సంబరాలు కూడా కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా చాలా ప్లేసెస్ లో గెలిచింది కాబట్టి అందరూ కూడా చాలా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఏమైనా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఎక్కడైనా? పోలింగ్ ముగిసిన రాత్రి నుండే క్యాంపు రాజకీయాలకు పార్టీలు తెరలేపాయి. కారణం పోటాపోటీ ఎన్నికలు జరిగాయి. చాలా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటాపోటీ ఉంది కాబట్టి కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా కార్పొరేటర్లు కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీ వైపు వెళ్ళొద్దంటే, ప్రలోభాలకు లొంగకుండా ఉండాలంటే వారందరూ తమ ఆధీనంలో ఉండాలని ఆయా పార్టీల అగ్రనాయకులు భావించారు. అందులో భాగంగానే పోలింగ్ ముగిసిన వెంటనే అందరినీ క్యాంపులకు తీసుకెళ్లారు. భారతీయ జనతా పార్టీ క్యాంపులు ఛత్తీస్గఢ్, అదేవిధంగా హైదరాబాద్ శివార్లలోని ఎక్కువ ఫామ్ హౌజ్లలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన క్యాంపులు కొనసాగుతున్నాయి. ఈ క్యాంపులన్నీ కేంద్ర మంత్రి బండి సంజయ్, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా గూడెం నగేష్ ఆదిలాబాద్ ఎంపీ. ఎందుకంటే ఈ 3 జిల్లాల్లో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ ఎక్కువ హోప్స్ పెట్టుకుంది. అదే రకమైన ఫలితాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఒక్క కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ కూడా చేజారకుండా ఉండేందుకు భారతీయ జనతా పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా క్యాంపులు నిర్వహించింది. బీఆర్ఎస్ కూడా క్యాంపులు పెట్టింది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీ కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ నుంచి గెలిచే కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురి చేస్తుందనే భావనతో బీఆర్ఎస్ పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఫామ్ హౌజ్లు ఉన్నాయి. ఉదాహరణకు సూర్యాపేటలో జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయన ఫామ్ హౌజ్లకు పోటీ చేసిన అభ్యర్థులందరినీ తీసుకొని వెళ్లారు, ఫామ్ హౌజ్ లో ఉంచుకున్నారు. ఇలా చాలా మంది వారి వారి ఫామ్ హౌజ్లలో పోటీ చేసిన అభ్యర్థులందరినీ ఉంచుకున్నారు. గెలిచిన వారిని ఇప్పటికీ తమ సమక్షంలో ఉంచుకున్నారు. ఓడిపోయిన వారిని ఇంటికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరూ కూడా తమ సమక్షంలో పోటీ చేసిన అభ్యర్థులను ఉంచుకున్నారు, గెలిచిన వారితో ఉంటున్నారు. ఇలా క్యాంపు రాజకీయాలు అనేది చాలా సీరియస్ గా కొనసాగుతున్నాయి. 16వ తారీఖు ఉదయం 10 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే ప్రదేశానికి, మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగే ప్రదేశానికి 16వ తేదీ ఉదయం 11 గంటలకు తీసుకొస్తారు. అప్పటి వరకు తమ క్యాంపులో ఉన్న ఎవరిని కూడా వదిలిపెట్టే అవకాశం లేదు, బయటికి పంపే అవకాశం లేదు. బయటికి పంపినట్లయితే రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేస్తాయి. ఓట్ల కోసమే ఓటుకు 10,000 పట్టుచీర, పుస్తలు, మెట్టెలు, కుంకుమ భరణలు ఇచ్చిన అభ్యర్థులు గెలిచిన తర్వాత చైర్మన్, డిప్యూటీ చైర్మన్, లేకుంటే మేయర్, డిప్యూటీ మేయర్ గెలుచుకోవడం కోసం ఎంతవరకైనా వెచ్చిస్తారు, ఎంతవరకైనా ఖర్చు పెడతారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా తమ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్ను కానీ కార్పొరేటర్ను కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదిలిపెట్టే అవకాశం కూడా లేదు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.